నాగుల చవితి అని మనం పిలుస్తూ ఉంటాం. ఆధ్యాత్మిక వైభవము కొరకు పావుని ఇన్నాళ్లు నా యందు ఏ పావులున్నాయో అవి పోవాలి, నన్ను ఉద్ధరించగలిగినటువంటి పాములు ప్రవేశించాలి, అది నాగుల చవితి. రెండవది, నాగదేవతగా వంశాభివృద్ధిని కోరుకుంటారు. నీ అనుగ్రహం చేతవో సుబ్రహ్మణ్యుడా నా వంశం పరిఢవిల్లాలి, అందుకని నాగదేవతని ఆరాధిస్తారు. మూడు, ఇంద్రియములకు పటుత్వం ఇవ్వడం కూడా సుబ్రహ్మణ్యానుగ్రహమే. అందుకే పుట్టమన్ను తీసి చెవులకు పెట్టుకుంటారు, పుట్టమన్ను తీసి కనురెప్పల మీద కూడా పెట్టుకుంటూ ఉంటారు. అంటే పాము చెవి, ముక్కు మొదలైనటువంటి జ్ఞానేంద్రియములకు కావలసిన శక్తిని ఇవ్వగలిగిన దేవత సుబ్రహ్మణ్య స్వరూపంగా అని మనం నమ్ముతాం. కాదు, అసలు భోజనం చెయ్యగలిగిన అధికారాన్ని కూడా ఆయన ఇస్తాడని. కాబట్టి ఆయన అనుగ్రహాన్ని పొందడానికి కాదు, ఆధ్యాత్మికమైనటువంటి పురోగతిని కోరుకుని బాహ్యంలో తనంత తానుగా గెలవలేకపోతున్నటువంటి మనసు యొక్క ఉద్ధతి నుండి బయట పడడానికి నాగదేవతని ఆరాధన చేస్తారు. అంతగా దగ్గర చేసి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొంది ప్రవర్తనలో మార్పు నుండి బాహ్యమునందు ప్రయోజనములను సాధించుకోవడానికి కూడా యోగ్యమైనటువంటి కాలముగా నిర్ణయింపబడిన కాలమే కార్తీక మాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష చతుర్థి. అంత గొప్ప తిథి కాబట్టి